ఉమ్మడి అనంతపురం జిల్లా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు అనంతపురంలోని బీజేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఇందులో ప్రముఖులు, రాజకీయ నేతలు, కుల సంఘాల నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమనగా సాగునీటి ప్రాజెక్టులు, విభజన హామీల గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. ప్రముఖులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాకి 100 టీఎంసీల అవసరం ఉంది. ఇప్పటికే 40 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినటువంటి హంద్రీనీవాని ఈ ప్రభుత్వం లైనింగ్ పేరు మీదుగా కుచింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పనులు వెంటనే ఆపాలని, అదేవిధంగా హెచ్ఎల్సి మోడరైజేషన్ చేసి 32.2 టీఎంసీల నికర జలాలు మనకు తీసుకురావాలని, ఇట్లా పిఐబిఆర్ డ్యామ్కి ఏదైతే ఆ రోజు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ఉందో ఎల్ఎల్సికి పోయేటువంటి నీళ్లు తుంగభద్ర నుంచి మన పిఐబిఆర్కి ఇచ్చి కేసీ కెనాల్ నుంచి ఎల్ఎల్సికి తీసుకోవాలనే ఒప్పందాన్ని అమలు చేయాలని, తద్వారా 10 టీఎంసీలు అదనంగా అనంతపురం జిల్లాకు తీసుకురావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గాలేరు నగరిని హంద్రీనీవుకు అనుసంధానం చేయడం ద్వారా కుప్పంకి నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు హంద్రీనీవ కేవలం అనంతపురం జిల్లాకి, అదేవిధంగా కర్నూలు జిల్లాకు మాత్రమే పరిమితమవుతుంది 40 టీఎంసీలు. ఆ విధంగా కూడా అత్యంత కరువు పీడితమైనటువంటి జిల్లాని కాపాడుకోవడానికి అవకాశం ఉందని, అదేవిధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం విభజన చట్టంలో హోదాని, ప్రత్యేక హోదాని ఇవ్వాలా, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీని కూడా ఈ జిల్లాకు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఇక్కడ ఉండేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వెనుకబడిన ప్రాంతాల సమస్యలపై ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది ప్రతినిధులు దీంట్లో పాల్గొన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే అందరిలో ఒక ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను విస్మరిస్తూ ఉంది. పోరాడి వెనుకబడిన ప్రాంతాలకు తెచ్చుకున్నటువంటి ప్రాజెక్టుని, వాటన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది అనేటువంటి ఒక భయం కూడా ఈరోజు ఈ ప్రాంత ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు హంద్రీనీవా కాలువను మరింత వెడల్పు చేసి మరింత సామర్థ్యాన్ని పెంచాలని జిల్లా ప్రజలు కోరుకుంటూ ఉంటే, ఈరోజు లైనింగ్ పనులు చేసి భూగర్భ జలాలకే ఈరోజు సమాధి కట్టేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉంది. దీంతోపాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక చాలా ప్రధానమైనటువంటిది 800 అడుగుల నుంచే మన ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చుకోవాలా అనేటువంటి దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్స్లో వాదించిన తీరు కానీ, అది ప్రదర్శించిన ఉత్సాహాన్ని చూస్తే ఈరోజు ప్రభుత్వ తీరు పట్ల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు ముఖ్యంగా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్స్ వివాదం, వీటన్నిటికి సంబంధించినటువంటి విచారణలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పేలవంగా వ్యవహరిస్తూ ఉంది. సరైనటువంటి ఎక్స్పర్ట్స్ని, సరైనటువంటి అడ్వకేట్స్ టీంని ఏర్పాటు చేసి వాదించడానికి బదులు విభజన చట్టం ద్వారా సాధించుకున్నటువంటి హక్కులను కూడా, ముఖ్యంగా ఈ యొక్క మిగులు జలాలపైన ఆధారపడినటువంటి ప్రాజెక్టులు కానీ, ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, వీటన్నిటికీ కూడా నష్టం కలిగేటువంటి రీతిలో పేలవంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీనిపైన ఫైట్ చేయకపోతే రాబోయే కాలంలో వెనుకబడిన ప్రాంతాలకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కానీ, కూటమి కానీ, వీళ్ళందరూ కూడా మొండి చేయి చూపుతారనేటువంటి అనుమానం మొదలైంది. కాబట్టే ఈ రౌండ్ టేబుల్ సదస్సు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పి నేను చెప్తాను. ఈరోజు రాయలసీమలో వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం వెనుకబడిన అభివృద్ధి వేదిక పోరాట కమిటీ తరపున అన్ని రాజకీయ పార్టీలు, మరి అనేక మంది నిపుణులు, మేధావులు ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమకి జరుగుతున్న అన్యాయాన్ని, మరి గతంలో దాదాపు 70 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా సాగునీరు ఇవ్వడానికి ప్రధాన కారణమైన హంద్రీనీవాను మరి లైనింగ్ పేరిట కుదించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తీర్మానించడం జరిగింది. హంద్రీనీవా లైనింగ్ పనులు వెంటనే ఆఫ్ చేయాలి.
అదేవిధంగా విభజన హామీల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం ప్రభుత్వం వెంటనే పోరాటం చేసి సాధించాలని చెప్పి ఈరోజు సమావేశంలో తీర్మానించడం జరిగింది. అదేవిధంగా హంద్రీనీవకు మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఉందో 40 టీఎంసీలతో దాదాపు 4.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి డిస్ట్రిబ్యూటర్లను వెంటనే ఏర్పాటు చేసి మరి అందుకు అనుగుణంగా మరి చిన్న చిన్న ప్రాజెక్టులను చెరువులన్నిటిని నింపడానికి మరి అనేక మరి రూపకల్పన చేయాలని చెప్పి అందుకోసం పోరాడడానికి మరి పోరాట వేదికగా ఈరోజు ముందు పోవడానికి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. తప్పకుండా ముందు మరి హంద్రీనీవా పనులను లైనింగ్ పనులను ఆఫ్ చేయడానికి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లైనింగ్ పనులు మొదలు పెడితే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే లైనింగ్ పనులు ఆఫ్ చేయాలని చెప్పి మరి రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన మరి హైకోర్టును కానీ కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని మరి గతంలో విభజన హామీల్లో ఇచ్చిన ఎయిమ్స్ను అనంతపురం నుంచి తరలించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరి గత ప్రభుత్వ వైద్యశాలను ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో అన్నిటిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వాటిని రద్దు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముందుకు తీసుకుపోయి కంప్లీట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి విభజన హామీలను వెంటనే అమలు పరచాలని, లైనింగ్ పనులు ఆఫ్ చేసి హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ ప్రాంత వాసులకు ముఖ్యంగా అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి మరి ప్రభుత్వం రూపకల్పన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాం. మేమేమి పోలవరానికి వ్యతిరేకం కాదు. పోలవరం పూర్తి అయితే మాకు రాయలసీమకు ఉపయోగపడుతుంది, ఉత్తరాంధ్రకు ఉపయోగపడుతుంది. అయితే దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించాలా, పూర్తి చేయించాలి. అట్లాగే రాజధానిగా నిర్మించేంత వరకు మాకు అభ్యంతరం లేదు. అయితే రాజధానిని అది వ్యాపార లావాదేవీల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు దాన్ని నిర్మిస్తున్నట్టు మాకు అర్థమవుతూ ఉంది. అది ప్రధానమైనటువంటి అంశం కాదు. ఈరోజు రాయలసీమకు కానీ లేదు ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కానీ ప్రధానమైనటువంటి సాగునీళ్ళు. ఈ సాగునీళ్ళు అందించడం కోసం తక్షణం రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కనీసం 10% బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేది. ఈ పూర్తి చేసేటువంటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత హంద్రీనీవాతో పాటు వెలుగొండ ప్రాజెక్టు, గాలేరు నగరితో పాటు తెలుగంగా 80% పూర్తయినా ఇంకా 20% పనులు అట్లే ఉన్నాయి. వీటిని ప్రాధాన్యత ప్రాజెక్టులుగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలనేటువంటిది మా ప్రధానమైనటువంటిది. వీటితో పాటు మరి ప్రధానమైనటువంటిది విభజన హామీలు గాలికి వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ఈ విభజన హామీల్లో కూడా ఎక్కడైతే వాళ్ళకి రాజధాని అవసరమో, ఎక్కడైతే వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయో ఆ ప్రాంతం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాయలసీమ సాగునీరు కానీ, రాయలసీమ అభివృద్ధి కానీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ, నిధులు రాబట్టడం కోసంలో కానీ, ఆ సమస్యలు పరిష్కరించడంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కృషి చేయటం లేదు. అందుకోసం కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీటితో పాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు హంద్రీనీవాకు ఇస్తూ ఉన్నటువంటి నిధులు సరిపోవు. అదేవిధంగా హంద్రీనీవాను ఈరోజు వాళ్ళు ఏదో పూర్తి చేసి ఏదో చివరకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు అభ్యంతరం లేదు. అయితే ఈరోజున్న స్థితిలో అది సరిపోదు. కనీసం 65 టీఎంసీలని ఈ హంద్రీనీవాకు కేటాయించి హంద్రీనీవా ద్వారా 65 టీఎంసీల నీళ్లను తీసుకురావడానికి అనుగుణంగా రూపకల్పన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే మాత్రం లైనింగ్ పనులు వీటన్నిటిని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. చివరి అంశం ఏంటంటే ఈరోజు వినియోగించేటువంటి నీళ్లు, అదేవిధంగా రిజర్వాయర్లలో నిలుపుదల చేసేటువంటి నీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు హంద్రీనీవా 5 టీఎంసీలు 6 టీఎంసీల నీళ్ళనే నిల్వ చేస్తున్నారు. అది సుమారుగా ఈరోజు ఒక అనంతపురం జిల్లాలోనే 22.5 టీఎంసీల నీళ్లను
దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ స్థాయిలో నీటిని రిజర్వ్ చేయడానికి అవసరమైనటువంటి బ్యాలెన్స్ రిజర్వాయర్లను కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.